Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Crop Production, and Microbiology, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. మనం గత 4 సంవత్సరాలుగా కరోనా కాలం నుంచి పీజీ ఎంట్రన్స్ ఆన్లైన్ కోచింగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సిపి గేట్కి సంబంధించినటువంటి బాటనీకి సంబంధించిన సబ్జెక్ట్ కాకుండా బయోటెక్నాలజీ, దాంతో పాటుగా మనకు ఏపీ సెట్, తెలంగాణ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం వాటికి సంబంధించిన కోచింగ్ కూడా మనం ఉచితంగా ఆన్లైన్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా మనం 2025 సంవత్సరానికి గాను సిపి గేట్కి సంబంధించిన వృక్ష శాస్త్రానికి సంబంధించి సిలబస్ విశ్లేషణ మనం ఈరోజు చేసుకోబోతున్నాం. ఇందులో అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, సిలబస్ను అవగాహన లేకుండా మనం ప్రిపేర్ కావడం అనేటువంటిది గుడ్డేది చేలోబడ్డట్టుగా ఉంటుంది. అంటే ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం పడి మనం చదవడం వల్ల ఏమవుతుందంటే, మనం అనుకున్నంత విధంగా మార్క్స్ స్కోర్ చేయడం అనేటువంటిది జరగదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అయితే పీజీ ఎంట్రన్స్కి సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసేటువంటి పీజీ ఎంట్రన్స్కి సంబంధించినటువంటిది మనం గమనించినట్లయితే, ఇందులో ముఖ్యంగా బాటనీకి సంబంధించి సెక్షన్ ఏ, సెక్షన్ బి, అంటే పార్ట్ ఏ, పార్ట్ బి అని మనకు 2 విభాగాలుగా విభజించబడి ఉంటాయి. పార్ట్ ఏకి సంబంధించి మనం గమనిస్తే 40 మార్కులు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాటనీకి సంబంధించినటువంటిది మనం చూసాం. ఇందులో పార్ట్ ఏకి సంబంధించి 40 మార్క్స్, అదేవిధంగా పార్ట్ బికి సంబంధించి మనకు 60 మార్క్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరి పార్ట్ ఏలో ఏ చాప్టర్స్ ఉన్నాయి, పార్ట్ బిలో ఏ చాప్టర్స్ ఉన్నాయి అనేటువంటి అంశాలని అభ్యర్థులు గమనించాలి. ముఖ్యంగా సిపి గేట్ బాటనీ చదువుతున్నటువంటి, ఎంట్రన్స్ కోసం చదివేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం. ఇందులో మొదటి చాప్టర్ మనం తీసుకున్నట్లయితే మైక్రోబయాలజీ, సూక్ష్మ జీవశాస్త్రానికి సంబంధించి ఇంటర్ డిగ్రీ, మీరు కింది స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు చదివినటువంటి ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరసెస్ సంబంధించినటువంటి సాధారణ అంశాలతో పాటు కణ నిర్మాణము, వ్యాధులు, వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ప్రత్యుత్పత్తి, లేదా అవి మొక్కల్లో కలిగించేటువంటి వివిధ రకాల వ్యాధులను చదువుకుంటాం. ముఖ్యంగా వీటితో పాటుగా మనం ప్రత్యేకించి ఆర్కీ బ్యాక్టీరియా, యాక్టినోమైసిటీస్ కూడా మనకు బ్యాక్టీరియాలో భాగంగా మనం చదవడం అనేటువంటి జరుగుతుంది. దాదాపుగా వీటి నుంచి 4 నుంచి 6 మార్కులు మనకు ఈ మైక్రోబయాలజీ నుంచి 6 ప్రశ్నల వరకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. అంటే మనకు మొదటి పార్ట్ ఏలో 40 మార్కులకు గాను 6 మార్కులు దాదాపుగా ఈ మైక్రోబయాలజీ నుంచి రావడం జరుగుతుంది. సూక్ష్మ జీవశాస్త్రానికి సంబంధించి అభ్యర్థులు గమనించాలి. తర్వాత రెండవ చాప్టర్ మనకు ఆల్గే, శైవల శాస్త్రానికి సంబంధించి చాలా సులభంగా అభ్యర్థులు మార్క్స్ స్కోర్ చేసేటువంటి మొదటి 2 చాప్టర్స్ ఏవంటే సూక్ష్మ జీవశాస్త్రం అంటే మైక్రోబయాలజీ, అదేవిధంగా రెండవది ఏంటంటే శైవల శాస్త్రం ఆల్గే. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇందులో శైవలాలకు సంబంధించినటువంటి సాధారణ లక్షణాలు, ఆర్థిక ప్రాముఖ్యత, కణ నిర్మాణం, థాలస్ ఆర్గనైజేషన్, వర్గీకరణ, ఇలాంటి సాధారణ అంశాలతో పాటుగా మనకు నీలి ఆకుపచ్చ శైవలాలకు సంబంధించినటువంటి బ్లూ గ్రీన్ ఆల్గేకి సంబంధించినటువంటి ఆర్థిక ప్రాముఖ్యత, ఆసిలా, నాస్టాక్, అనాబినాకు సంబంధించినటువంటి టైప్ స్టడీతో పాటుగా అవి మనకు బయోఫర్టిలైజర్, జీవ ఎరువులు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాలు మనం ఇందులో చదవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకు డిగ్రీ లెవెల్లో మీరు చదివినటువంటి వాల్వాక్స్, ఈడోగోనియం, కారా, క్లోరోఫైసిలో, పియోఫైసిలో ఎక్టోకార్పస్, రోడోఫైసిలో మనకు పాలిసైఫోనియం మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్గేకి సంబంధించి దీనిలో కూడా దాదాపుగా 4 నుంచి 6 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇక శిలీంధ్రం, ఇది కొంత వాస్తవంగా చెప్పాలంటే ఇది పెద్ద చాప్టరే అయినప్పటికీ కూడా ఇందులోకి వెళ్ళి కూడా మనం జనరల్ స్టడీస్, జనరల్ క్యారెక్టర్స్ కనుక బాగా చదివితే అభ్యర్థులు సులభంగా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ముఖ్యంగా వర్గీకరణ, ఐన్స్వర్త్కి సంబంధించిన ఆల్గే అయినట్లయితే ఫ్రిచ్ వర్గీకరణ చదవాలి, శిలీంధ్రాలు అయినట్లయితే ఐన్స్వర్త్ వర్గీకరణ చదువుతూ సాధారణ లక్షణాలు, ఆర్థిక ప్రాముఖ్యత కనుక చదివితే అన్ని మనకు తరగతులు ఇందులో ముఖ్యంగా శిలీంధ్రాలలో మాస్టిగోమైకోటినకు సంబంధించి ఆల్బుగో, జైగోమైకోటినకు సంబంధించి మ్యూకార్, తర్వాత ఆస్కోమైకోటినకు సంబంధించి 2 టైప్ స్టడీస్ ఉంటాయి. సాకరోమైసిస్ సెర్వీసియే, పెన్సిలియం, బెసిడియోమైసిస్ సంబంధించి మైకోటినకు సంబంధించి పక్సీనియా, డ్యూట్రోమైకోటినకు సంబంధించి సెర్కోస్పోరా, తిక్క తెగులకు సంబంధించి మనం చదువుతాం. ఇందులో మనకు అడిషనల్గా లైకెన్స్ మనం చదవడం జరుగుతుంది. డెఫినెట్గా లైకెన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది బిగ్ చాప్టర్ ఫంగీలో, కానీ సులభంగా మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఇంకా తర్వాత ఇందులో
నాలుగో చాప్టర్, ఐదో చాప్టర్, ఆరో చాప్టర్, ఏడో చాప్టర్, ఆరో చాప్టర్గా వర్గీకరిస్తే బ్రయోఫైటా 4, టెరిడోఫైటా 5వ చాప్టర్, జిమ్నోస్పెర్మ్స్ 6 చాప్టర్గా మనం వర్గీకరించుకున్నట్లయితే జిమ్నోస్పెర్మ్స్ అండ్ పేలియోనాలజీ కలిపి ఒకటే చాప్టర్గా మనం వర్గీకరించుకున్నట్లయితే బ్రయోఫైటాకు సంబంధించి, టెరిడోఫైటాకు సంబంధించి, అదేవిధంగా జిమ్నోస్పెర్మ్స్కి సంబంధించి సాధారణ లక్షణాలు, ఆర్థిక ప్రాముఖ్యత చదవాలి ఖచ్చితంగా. టైప్ స్టడీ చదవడం ఎంత ముఖ్యమో బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజాలకు సంబంధించి సాధారణ లక్షణాలు మరియు ఆర్థిక ప్రాముఖ్యత తప్పకుండా అభ్యర్థులు చదివితే మనకు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు ఎవల్యూషన్ కు సంబంధించి ముఖ్యంగా ఈ గెమెటోఫైటిక్ ఎవల్యూషన్, స్పోరోఫైటిక్ ఎవల్యూషన్ కు సంబంధించి ఇందులో టెరిడోఫైటాలో ఈ స్పోరోఫైటిక్ ఎవల్యూషన్ చదవాల్సి ఉంటుంది. టెరిడోఫైటాలో బ్రయోఫైటాలో స్పోరోఫైటిక్ ఎవల్యూషన్ చదవాలి, టెరిడోఫైటాలో స్టీలార్ ఎవల్యూషన్ చదవాలి. అంటే మనకు ప్రసన్న స్తంభ పరిణామం మనకు టెరిడోఫైటాలో చదవాలి, సిద్ధబీజ పరిణామం మనకు బ్రయోఫైటాలో చదివినట్లయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాంతో పాటుగా టైప్ స్టడీస్ సంబంధించి బ్రయోఫైటాలో మార్కాన్షియా, ఆంతోసిరాస్, పాలిట్రేకం చదువుతాం. టెరిడోఫైటాకు సంబంధించి మళ్ళీ అడిషనల్ గా మనకు రైనియా, లైకోపోడియం, ఈక్విస్టమ్ అండ్ మార్సిలియా చదువుతాం. దీంతో పాటుగా హెట్రోస్పోర్ సీడ్ హ్యాబిట్ మనం చదవడం అనేటువంటిది జరుగుతుంది. వివృత బీజాలకు సంబంధించి ముఖ్యంగా స్పోర్ని వర్గీకరణ మనం చదువుతాం. ఇందులో సాధారణ లక్షణాలు, వర్గీకరణ, ఆర్థిక ప్రాముఖ్యత చదివి ముఖ్యంగా టైప్ స్టడీస్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో పైనస్ నీటం చదవాల్సి ఉంటుంది. ఇక పేలియో బాటనీ డెఫినెట్ గా 1 or 2 క్వశ్చన్స్ మనకు శిలాజాల నుంచి ముఖ్యంగా ఫాజిలైజేషన్, శిలీ భవనాలకు సంబంధించి ఈ జియలాజికల్ టైం స్కేల్ అంటే భౌమకాల పట్టికకు సంబంధించి జియలాజికల్ టైం స్కేల్ నుంచి కూడా మనకు మార్క్స్ రావడం జరుగుతుంది. బీర్బల్ సహాని మనకు ఏ విధంగా అయితే గోండ్వానా రీజియన్ లో వివృత బీజ శిలాజాలపై ఏ విధంగా పరిశోధన చేశారు, శిలాజం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, శిలాజీకరణ జరిగే విధానం, శిలాజాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, భౌమకాల పట్టికలు కూడా మనం డెఫినెట్ గా చదవాల్సి ఉంటుంది. ఇక వర్గీకరణ శాస్త్రం మనకు ఆవృత బీజాల్లో మనం తప్పకుండా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఇది ఈ మనకు ఈ టాక్సానమీకి సంబంధించి 7వ చాప్టర్గా మనం చదువుతాం. ఇందులో టాక్సానమీలో ముఖ్యంగా వర్గీకరణకు సంబంధించి ఏదైతే ఈ సహజ వర్గీకరణకు సంబంధించి బెంతమండ్ ఖచ్చితంగా చదవాలి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ సంబంధించి లినేయస్, దాంతో పాటుగా ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏపీజీ ఆంజియోస్పెర్మ్ ఫైలోజెనిక్ గ్రూప్ కు సంబంధించి ఇందులో మనం తీసుకున్నప్పుడు ప్రత్యేకించి మనకి ఎంగ్లర్ ప్రాంటిల్ సంబంధించి హచిన్సన్ కు సంబంధించినటువంటి వర్గీకరణ మనం చదవాల్సి ఉంటుంది. ఇక ఇందులో మనకు వర్గీకరణకు సంబంధించి ముఖ్యంగా ఈ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ టాక్సానమీలో మనకు సైటో టాక్సానమీ, కీమో టాక్సానమీ, న్యూమరికల్ టాక్సానమీ వీటికి సంబంధించి మనం చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు ఐసీబీఎన్ అనే వాళ్ళం, ఇప్పుడు మనం ఐసీఎన్ అంటాం, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నమెన్క్లేచర్. ఇంతకుముందు ఐసీబీఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నమెన్క్లేచర్ అని మనం చదవగలం. దాంతోపాటు షెంజన్ కోడ్ మనం చదువుతాం. హెర్బేరియంకు సంబంధించినటువంటి టెక్నిక్స్, హెర్బేరియం యొక్క తయారీ పద్ధతులు, వాటికి సంబంధించిన ఆర్థిక ప్రాముఖ్యత మనం చదువుతాం. దాంతో పాటుగా ముఖ్యమైనటువంటి కుటుంబాలు, అందులో ఉండేటువంటి మొక్కలు, డెఫినెట్ గా మొక్కలు, వాటి శాస్త్రనామాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది. అనోనేసి, కెపారడేసి, రూటేసి, ఫాబేసి, సిజాల్పినేసి, మైమోజేసి, కుకురుడేసి, ఎపియేసే, ఆస్ట్రేసే, అస్క్లీపియడేసే, లామియేసే, అమరాంతేసే, యూఫోర్బియేసే, మోనోకాట్లేడన్స్ కు సంబంధించి ఆర్కిడేసే, పోయేసి, జింజిబరేసేను మనం ఏకదళ బీజాలకు సంబంధించి చదవడం అనేటువంటి జరుగుతుంది. ఇక 8th చాప్టర్ మనకు ఈ 40 మార్కుల్లో భాగంగా ఎకాలజీ చాలా సులభంగా చిన్న తరగతి నుంచి మనం డిగ్రీ వరకు చదువుతా ఉన్నాం. ఆవరణ శాస్త్రానికి సంబంధించి ఇందులో ఆవరణ వ్యవస్థ అంటే ఏంటిది, ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, ఆవరణ గొలుసు, ఆహారపు గొలుసు, ఆహార జాలకము, దాంతో పాటుగా మనకు ఎకలాజికల్ సంబంధించినటువంటి అనుకూలనాలు, ఆవరణ సంబంధ అనుకూలనాలు, అందులో మొక్కలు, నీటి మొక్కల అనుకూలనాలు, అదేవిధంగా ఎడారి మొక్కల అనుకూలనాలు, మనకు మిజోఫైట్స్ సమోద్బీజాలు అంటే ఏంటివి, పరిణామ క్రమంలో ముఖ్యంగా సక్సెషన్ అనుక్రమం ఏ విధంగా జరుగుతుంది, అందులో ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ కు సంబంధించిన ఈ స్టేజెస్, సెరల్ స్టేజెస్ ను కూడా మనం ఇందులో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకు హైడ్రోసియర్ అండ్ జీరోసియర్ అంటే మనకు జలానుక్రమం, అదేవిధంగా ఈ ఎడారి అనుక్రమానికి సంబంధించి చదవడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఇది 40 మార్కుల్లో భాగంగా మనం చదువుతాం. మరి రిమైనింగ్ 60 మార్కులు ఏ విధంగా చూడండి, అభ్యర్థులు గమనించాలి. మొదటి 8 చాప్టర్లన్నీ కూడా ప్యూర్ బాటనీకి సంబంధించి అవి 40 మార్కులు మాత్రమే ఉన్నాయి. గుడ్డెద్దు చేలోబడ్డట్టు చదవద్దు. మొదటిది మీరు గమనిస్తే మైక్రోబయాలజీ, 2వ చాప్టర్ ఆల్గే, 3వ చాప్టర్ ఫంజీ, 4వ చాప్టర్ బ్రయోఫైటా, 5వ చాప్టర్ టెరిడోఫైటా, 6వ చాప్టర్ జిమ్నోస్పెర్మ్స్, 7వ చాప్టర్ టాక్సానమీ, 8వ చాప్టర్ ఎకాలజీ. ఈ విధంగా మీరు చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ చదివితే 40 మార్కులు మాత్రమే వస్తాయి. అంటే రిమైనింగ్ 60 మార్కులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఇది అభ్యర్థులు గమనించాలి. మిగతా 60 మార్కులు
కేవలం 5 చాప్టర్లకి వస్తాయి. ఇది అభ్యర్థులు బాగా గమనించాలి. అందులో ఈ 5 చాప్టర్లన్నీ కూడా అప్లైడ్ బాటనీ అంటే అనువర్తిత వృక్ష శాస్త్రానికి సంబంధించినవి. ఇది అభ్యర్థులు గమనించి చదవాలి. ఈ అనువర్తిత వృక్ష శాస్త్రంలో ముఖ్యంగా వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం, అదేవిధంగా వృక్షానికి సంబంధించిన పిండోత్పత్తి శాస్త్రం, కణజీవ శాస్త్రం, జన్యు శాస్త్రము, వృక్ష శరీర ధర్మ శాస్త్రం, ఈ 5 చాప్టర్లకు వెళ్ళి 60 మార్కులు వస్తాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇందులో మనకు 60 మార్కులకు గాను ప్లాంట్ అనాటమీ అంటే 9వ చాప్టర్ మనం ఇక్కడ గమనిస్తే, అంటే 60 మార్కుల్లో మొదటి చాప్టర్ లేదా 9th చాప్టర్ మనం గమనిస్తే వృక్ష అంతర్నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా మనకు కణజాలాలు, విభాజ్య కణజాలాలు కానీ వాటికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కానీ, అదేవిధంగా మనకు సరళ కణజాలము, సంక్లిష్ట కణజాలం, ప్రత్యేక కణజాలం అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, ప్రాథమిక నిర్మాణాలు, వేరు కాండం పత్రంకు సంబంధించినటువంటి ప్రాథమిక నిర్మాణాలు ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా ప్రసరణ స్తంభాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, మొక్కల్లో జరిగేటువంటి ద్వితీయ వృద్ధి ఏ విధంగా జరుగుతుంది, లేదా అసంగత ద్వితీయ వృద్ధి అనామల సెకండ్ గ్రోత్కు సంబంధించి ఎకిరాంతస్లో కానీ, బొయరావియాలో కానీ, బిగ్నోనియాలో కానీ, రసినాలో కానీ ఏ విధంగా జరుగుతుంది కాండంలో, అదేవిధంగా వేరులో తీసుకున్నట్లయితే బీటా వల్గారిస్ బీట్రూట్లో ఏ విధంగా జరుగుతుంది, కాండం యొక్క నిర్మాణం అంటే మనకు వుడ్ అంటే ఈ కర్ర లేదా మనం చెప్పుకునేటువంటి ఈ వుడ్కు సంబంధించినటువంటి ఆ, మన నిర్మాణం అది ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా టేక్ వుడ్, అది రోజ్ వుడ్, రెడ్ శాండర్, నల్ల మద్ది, వేప, వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు అధ్యయనం చేయాలి. అంటే టేక్, అదేవిధంగా రోజ్ వుడ్, రెడ్ శాండర్, నల్ల మద్ది, నీమ్, ఇవి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక ఎంబ్రియాలజీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు వృక్ష ఆ, ఆ, పిండోత్పత్తి శాస్త్రానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు పిండోత్పత్తి శాస్త్రానికి సంబంధించినటువంటి పరాగకోశ నిర్మాణము, పరాగకోశ నిర్మాణంతో పాటు పరాగకోశ అభివృద్ధి, అంతేకాకుండా సూక్ష్మ సిద్ధ బీజ జననము అంటే పరాగరేణు యొక్క అభివృద్ధి, అదేవిధంగా అండం యొక్క నిర్మాణం, తర్వాత స్థూల సిద్ధ బీజ జననము, స్థూల సిద్ధ బీజ నిర్మాణము, అదేవిధంగా పొలిన్ మార్ఫాలజీ, ఫర్టిలైజేషన్, పాలినేషన్, మనకు ముఖ్యంగా ఫలదీకరణానికి సంబంధించి పరాగ సంపర్కం జరిగే విధానాలు, అందులో పొలెన్కు సంబంధించినటువంటి పిస్టిల్కి సంబంధించినటువంటి ఇంటరాక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది, ఫలదీకరణం అంటే ఏ విధంగా ఉంటుంది, విత్తనం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటాయి అభివృద్ధికి సంబంధించి, అంతేకాకుండా మనకు అంకురచ్ఛేదం యొక్క నిర్మాణం, ఎండోస్పెర్మ్ అంటే అంకురచ్ఛేదం, వాటికి సంబంధించిన రకాలు, అదేవిధంగా పిండం యొక్క నిర్మాణం, అది ఏకదళ బీజమా ద్విదళ బీజ పిండాలకు సంబంధించి, బహుపిండత ఏ విధంగా ఏర్పడుతుంది, బహుపిండతను ఎవరు కనుక్కున్నారు, దాంతోపాటుగా అపోమిక్సిస్ అంటే ఏంటి, ఆంఫిమిక్సిస్ అంటే ఏంటి అనేటువంటిది ఎంబ్రియాలజీలో మనం చదవాలి. ఎంబ్రియాలజీ, ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీగా మనం పంచానన్ మహేశ్వరిని మనం తీసుకుంటాం, వాటికి సంబంధించి అధ్యయనం చేయాలి. ఇక కణజీవ శాస్త్రం అత్యంత సులభమైంది. మీరు ముందు నుంచి ప్రతి చాప్టర్ను ఈ ఇక్కడ నుంచి గమనిస్తే 60 మార్కులు ప్రతి చాప్టర్కు తక్కువ 10 మార్కులు వస్తాయి. ఇది గమనించాలి. 10 క్వశ్చన్లు వస్తాయి. సెల్ బయాలజీ నుంచి కూడా దాదాపు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ముఖ్యంగా కవచ నిర్మాణం, కణ త్వచ త్వచాన్ని వివరించే సిద్ధాంతాలు, అనాంగాలు, అదేవిధంగా కేంద్రకానికి సంబంధించిన నిర్మాణం, క్రోమోజోమ్కి సంబంధించిన నిర్మాణం, డిఎన్ఏ ఆర్ఎన్ఏకి సంబంధించి, దాంతో పాటుగా ముఖ్యంగా మనకు ఇక్కడ కణ విభజనకు సంబంధించి మైటాసిస్, మియాసిస్, ప్రత్యేక క్రోమోజోములు, ముఖ్యంగా ల్యాంబ్రెస్ క్రోమోజోమ్, పాలిటిన్ క్రోమోజోమ్కి సంబంధించి ఇందులో యూక్రోమాటిన్ అంటే ఏంటి, హెటెరోక్రోమాటిన్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు ఈ సెల్ బయాలజీలో మనం చదవాల్సి ఉంటుంది. జన్యు శాస్త్రం మనకు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండెల్గా మనం చెప్పుకుంటాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ మనం టిహెచ్ మోర్గాన్ మనం చెప్పుకుంటాం. ఇందులో ముఖ్యంగా మెండెల్కు సంబంధించినటువంటి ఆనువంశికతను, సూత్రాలను, క్రోమోజోమ్ సిద్ధాంతాలను, ఆటోజోమ్లు, అల్లోజోమ్స్ అంటే ఏంటివి, బహిర్గతత్వము, సహబహిర్గతత్వము, అసంపూర్ణ బహిర్గతత్వము, తర్వాత విషమ యుగ్మజాలు, యుగ్మ వికల్పాలు, బహుళ యుగ్మ వికల్పాలు, ఎపిస్టాటిస్, డామినెంట్ ఎపిస్టాసిస్, వీటికి సంబంధించి సాలగ్నత, వినిమయము, దాంతో పాటుగా మనకు ఈ వైవిధ్యాలు ఏ విధంగా ఏర్పడతాయి, క్రోమోజోమ్లో వచ్చేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి క్రోమోజోమ్ అబెరేషన్స్, క్రోమోజోమ్ యొక్క ఉత్పరివర్తనాలు, జన్యు ఉత్పరివర్తనాలకు సంబంధించి మనకు ఒక క్షారంలో వచ్చేటువంటి నిర్మాణంలో వచ్చే మార్పుల వల్ల కలిగేటువంటి అంశాలను ఈ జన్యు శాస్త్రంలో జరుగుతుంది. ఇక చివరిది మనకు ఈ 13వ చాప్టర్గా మనం చెప్పుకుంటాం ప్లాంట్ ఫిజియాలజీ, వృక్ష శరీరధర శాస్త్రం. ఇది అత్యధికంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం జన్యు శాస్త్రం తర్వాత 20 మార్కుల వరకు మనం స్కోర్ చేయవచ్చు. 18 నుంచి 20 మార్కులు వస్తాయి ఇందులోకి వెళ్ళి. ముఖ్యంగా మనకు మొక్కలు నీటి సంబంధాలకు సంబంధించి ప్లాంట్ వాటర్ రిలేషన్స్, సూక్ష్మ స్థూల మూలకాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా బాష్పోత్సేకం అంటే ఏంటిది, ఎన్ని రకాలుగా జరుగుతుంది, కిరంజని సమయక్రియకు సంబంధించి, అదేవిధంగా ఎంజైమ్స్కి సంబంధించి ముఖ్యంగా ఎంజైమ్ యొక్క వర్గీకరణ, ఎంజైమ్కి సంబంధించిన ధర్మాలు, ఎంజైమ్ల యొక్క సంబంధించినటువంటి నామీకరణ,
దాంతో పాటుగా ఎంజైమ్లను ప్రభావితం చేసే కారకాలు, అదస్థ పదార్థం యొక్క ప్రభావాలు, ఆ, అందులో ఎంజైమ్కి సంబంధించి మనం చదువుతాం. అంతేకాకుండా కిరంజని సమయక్రియలో ముఖ్యంగా లైట్ రియాక్షన్స్, అంటే కిరంజని సమయక్రియలో మనకు వర్ణద్రవ్యాలు, వాటితో పాటుగా ఈ లైట్ రియాక్షన్స్ లో అంటే కాంతి చర్యలో భాగంగా సైక్లిక్, నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరిలేషన్, దాంతో పాటుగా మనకు ఏ విధంగా అయితే అసిమిలేషన్ జరుగుతుంది, C3C4 క్యాంప్ ప్లాంట్స్, తర్వాత మనకు ఈ రెస్పిరేషన్ అంటే మొక్కల్లో జరిగే శ్వాసక్రియకి సంబంధించి అవాయు శ్వాసక్రియ, వాయు శ్వాసక్రియ, కీన్వనం, ఇందులో గ్లైకాలసిస్, థెరపీ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్, తర్వాత నత్రజని జీవక్రియ, నైట్రోజన్ మెటబాలిజం, ఇందులో బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ తో పాటుగా ముఖ్యంగా ఫైటో హార్మోన్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఫైటో హార్మోన్స్, ఆక్సిజన్, జిబరిన్, సైటోకైన్, సబ్సైసికం, మిథైలిన్, దాంతో పాటుగా బ్రాసినోస్టిరాయిడ్స్ వంటి ఈ ముఖ్యమైనటువంటి హార్మోన్స్ కు సంబంధించి కూడా ఈ ప్లాంట్ ఫిజియాలజీలో, వృక్ష శరీర ధర్మ శాస్త్రంలో మనం చదవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ప్లాంట్ ఫిజియాలజీ అంటే పార్ట్ ఏకు ఎంత ప్రయారిటీ ఇస్తామో, అంటే 8 చాప్టర్లు ఉన్న పార్ట్ ఏకి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. పార్ట్ బి అంటే 60 మార్కులు ఉన్న పార్ట్ బి ఏదైతే ఉందో, అనాటమీ, ఎంబ్రియాలజీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ ఉందో, వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అభ్యర్థులు చదివితే మీరు ఎక్కువ స్కోర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సిపి గేట్లో టాప్ మార్కులు మనమే సాధిస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ర్యాంకులు మన ఆన్లైన్ కోచింగ్ ద్వారానే రావాలనేటువంటిది, మొదటి టాప్ 10 ర్యాంక్స్ మన నుంచే రావాలని, మీరు అందరూ దానికి సిద్ధం కావాలని మన సిపి గెట్ కు సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా సదా సిద్ధంగా ఉన్నారు. మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎవ్రీడే క్లాసెస్ కి రండి, బాగా వినండి, లాస్ట్ కి విజేతలు కండి. మీరు కోరుకున్న యూనివర్సిటీలో టాప్ ర్యాంకర్ గా, తర్వాత భవిష్యత్తులో కూడా మీరు ఏ విధంగా అడ్మిషన్ పొందాలి, ఏ విధంగా పీజీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఉద్యోగాలు ఏ విధంగా పొందాలి, ముఖ్యంగా మీరు ఏపీ సెట్, టిఎస్ సెట్, టీజీ సెట్ కు సంబంధించి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దాంతో పాటుగా మీరు సిఎస్ఐఆర్ నెట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఫాలో అప్ లో కూడా మళ్ళీ మా రీసెర్చ్ పర్సన్స్, మన రీసెర్చ్ పర్సన్స్ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మొదట మీరు సిపి గేట్ లో మంచి ర్యాంక్ సాధించి టాప్ మోస్ట్ లో ఉండాలని ఈ సిలబస్ ను ఆధారంగా చేసుకునే మీరు క్లాసెస్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి. కాబట్టి బాగా ప్రిపేర్ కండి. మొదటి పార్ట్ 40 మార్కులు, రెండో పార్ట్ 60 మార్కులు ఉంటాయి. అభ్యర్థులు గమనించాలి. ఓకే, ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు సిద్ధంగా ఉండండి, రెగ్యులర్ గా వినండి, బాగా ప్రిపేర్ కండి. యూనివర్సిటీలో మీరే విజేతలు అవుతారు. మీరు మాట్లాడింది శిలాశాసనం అవుతుంది. ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.